తనతో ఉన్న బంధాన్ని గురించి, తనపై ఉన్న అభిమానాన్ని గురించి ఆయన ఈ విధంగా తన మెమరీని అందరితో పంచుకుంటూ తెలియజేశారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ మనం మాట్లాడుకోవాల్సింది తన కొత్త సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ విశేషాలు పంచుకుంటూ డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు ఎమోషనల్ అయిపోయారు. భవతారిణితో ఒక పాట పాడించాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు అని, సంబంధిత ట్యూన్ కంపోజ్ పూర్తయిన రోజే ఆవిడ మృతి చెందారు అన్న వార్త విని జీర్ణించుకోలేకపోయాను అని చెప్పారు. అదే పాటలో ఆమె గాత్రాన్ని ఎలా వినిపించారో వివరించారు. ఓ రోజు చిన్న చిన్న కంగళ్ పాట థీమ్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా గారు చెప్పడం జరిగిందట వెంకట్ ప్రభు గారు. ఆ పాటను ఆయన సోదరి గాయని భవతారిణి గారితో పాడించాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఆమె హెల్త్ బాగోక ఆ ఇబ్బందిలో ఉన్నారు. త్వరగా కోలుకుని చెన్నై వచ్చాక పాడిద్దామని చెప్పి అనుకున్నారు. ట్యూన్ పూర్తయిన రోజే దురదృష్టవశాత్తు ఆమె మరణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో లాల్ సలాం సినిమాలోని ఒక పాటలో దివంగత గాయకులు షాహుద్ హమీద్ గాత్రాన్ని ఎలా అయితే గనుక వినిపించారో అలా మనమెందుకు చేయకూడదు అని చెప్పి యువన్ గారిని వెంకట్ ప్రభు గారు అడిగారట. ఆ టెక్నాలజీ గురించి రెహమాన్ టీమ్ ని అడిగి తెలుసుకుని భవతారిని రా వాయిస్ తీసుకుని మరో సింగర్ ప్రియదర్శినితో మరి ఏఐ ద్వారా మంచి అవుట్పుట్ తీసుకురాగలిగారట. ట్యూన్ చాలా బాగా నచ్చడంతో స్వయంగా విజయ్ గారు ఈ పాటను పాడుతాను అని చెప్పారట. అలా విజయ్ భవతారణల కాంబినేషన్ లో మనం ఈ పాటను వినగలిగేటువంటి అవకాశం చిక్కింది. పాటకు మంచి ఆదరణ దక్కింది.